రైతు డిస్కంల ఏర్పాటుకు లైసెన్స్ మంజూరు చేయడంపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి హైదరాబాద్లోని తన కోర్టు హాల్లో కీలకమైన బహిరంగ విచారణ నిర్వహించింది. వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా ఈ 3 డిస్కంను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై విద్యుత్ రంగ నిపుణులు, రాజకీయ నాయకులు, రైతు సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ బహిరంగ విచారణలో రాజకీయ పార్టీల నేతలు, రైతు సంఘాల ప్రతినిధులు, విద్యుత్ సంస్థల రిటైర్డ్ ఇంజనీర్లు, నిపుణులు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్నటువంటి రైతు డిస్కంకి సంబంధించినటువంటి అంశం పైన ఈరోజు చాలా కీలకమైనటువంటి బహిరంగ విచారణ జరగడం జరిగింది. విద్యుత్ నియంత్రణ మండలి భవన్లో విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ అయినటువంటి నాగార్జున ఆధ్వర్యంలో ఈరోజు బహిరంగ విచారణ జరగడం జరిగింది. ఈ బహిరంగ విచారణకి అటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో పాటు అదేవిధంగా రైతు సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కానీ ఇతర కీలకమైనటువంటి వారంతా కూడా ఈ బహిరంగ విచారణకి పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ బహిరంగ విచారణకి అటు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు అదేవిధంగా కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత కూడా పాల్గొనడం జరిగింది. దీంతో పాటు ఈ విద్యుత్ సంబంధించినటువంటి నిపుణులు కానీ రైతు సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 2 డిస్కంలు నడుస్తున్నాయి. దాంట్లో ఒకటి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్తో పాటు మరొకటి నాదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్. ఈ 2 డిస్కంలు నడుస్తున్నటువంటి సమయంలో ఎందుకు కొత్త డిస్కంని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏర్పడింది? ముఖ్యంగా కావాలనే రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా దాదాపు 29 లక్షల వరకు కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి కనెక్షన్లు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి మోటార్లని బిగించడానికే ఈ రైతు డిస్కంని తీసుకొస్తున్నారా, విద్యుత్ని ప్రైవేటీకరణ చేయడానికే దీన్ని తీసుకొస్తున్నారా అనేటటువంటి కోణంలో ప్రధానంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కానీ అదేవిధంగా రైతు సంఘాలకి సంబంధించినటువంటి నేతలంతా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనిపైన ఎందుకంటే ఇప్పటికే 2 డిస్కంలకు సంబంధించి దాదాపు 60,000 కోట్ల రూపాయల వరకు కూడా అప్పులు ఉన్నాయి. దాంట్లో 35,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాటిని కొత్తగా తీసుకొచ్చేటటువంటి రైతు డిస్కంకి సంబంధించి ఆ కంపెనీలో ఈ 35,000 కోట్ల రూపాయలని వసూలు చేసుకోవాలనేటటువంటి అంశంలో భాగంగానే కొత్త డిస్కంని తీసుకొస్తున్నారు. ఈ కొత్త డిస్కంకి సంబంధించినటువంటి అంశంలో ఒక్క హైదరాబాద్లో కాకుండా 33 జిల్లాల్లో ఉన్నటువంటి ఈఆర్సీ కార్యాలయాల్లో 33 జిల్లాల్లో కూడా భారీ బహిరంగ విచారణలో అటు రైతులకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత మాత్రమే కొత్త డిస్కంకి దరఖాస్తుకు సంబంధించి కొత్త డిస్కంకి పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు డిస్కంకి సంబంధించినటువంటి అంశంలో మేము ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వకుండా మేము అడ్డుకుంటామంటూ కూడా ఆ నేతలు కరాఖండిగా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ హయాంలో దాదాపు 10 ఏళ్ల పాటు రైతులకి నాణ్యమైనటువంటి పవర్ను 24 గంటల పాటు అందించాము. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు డిస్కంని తీసుకొచ్చి దాన్ని రైతులకు ఇచ్చేటటువంటి పవర్ని నాణ్యమైనటువంటి పవర్ ఇవ్వకపోవడంతో పాటు అదేవిధంగా దాన్ని ఆ నాణ్యమైనటువంటి పవర్ని కుదించేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకే ఈ కొత్త డిస్కంని తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ బహిరంగ విచారణలో రైతు కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్ ముఖ్యంగా కోదండరెడ్డి 3 గంటల పాటు రైతులకి కరెంట్ పవర్ ఉచితంగా ఇస్తే సరిపోతుంది అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. గతంలో రేవంత్ రెడ్డి అమెరికా కేంద్రంగా చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రస్తుతం ఆ వ్యాఖ్యలను అమలు చేయడంలో భాగంగానే కొత్త డిస్కంని తీసుకొస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అభిప్రాయాలనే కోదండరెడ్డి కూడా ఈ బహిరంగ విచారణలో వ్యక్తం చేశారంటూ కూడా ఆ ప్రతిపక్షాల పార్టీ. రైట్ నాగేంద్ర, పక్క 2 డిస్కంలు ఉన్నాయి, మరో పక్క ఆ విద్యుత్ అవసరాలు అయితే మాత్రం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొత్త ప్రతిపాదన, కొత్త రైతు డిస్కం తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? ఒక పక్క కాంగ్రెస్ ఏం చెబుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చెప్తుంది, మరో పక్క బీఆర్ఎస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. మరో పక్క టీఆర్ఎస్ అధినేత్రి కవిత కూడా హాజరయ్యారు. వీళ్ళ వాదనలు ఏ విధంగా ఉన్నాయి, మరో పక్క కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున వాదనలు ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు?
థ్యాంక్ యూ. ముఖ్యంగా రవి, ఇక్కడ ఒకటి మనం గమనించాలి. కొత్త రైతు డిస్కమ్ని తీసుకురావడానికి ప్రధాన కారణం ఇప్పుడు ఉన్నటువంటి విద్యుత్ని చోరీ చేస్తున్నారు, విద్యుత్ని రైతులు కాకుండా ఇతరులు దుర్వినియోగం చేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఈ రైతు డిస్కమ్ అనేది ఓన్లీ రైతులకు సంబంధించినటువంటిది మాత్రమే. ఈ రైతులకు సంబంధించి ఓన్లీ వ్యవసాయ రంగానికి, అదేవిధంగా ఎత్తిపోతల పనులకు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటితో పాటు మరొక వైపు హైదరాబాద్కి సంబంధించినటువంటి నీటి సరఫరా, మరొకవైపు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నీటి సరఫరాకు మాత్రమే ఈ రైతు డిస్కమ్ను ఉపయోగిస్తాము. ఇతర ఏ అవసరాలకి కూడా రైతు డిస్కమ్కి సంబంధించినటువంటి విద్యుత్తుని ఉపయోగించమంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి వెర్షన్ కనిపిస్తుంది. కానీ మరొకవైపు ఈ 35,000 కోట్ల రూపాయలు, ఎందుకంటే గత ఈ 2 డిస్కమ్లు, ఇప్పుడు ఉన్నటువంటి 2 డిస్కమ్ల నుంచి 35,000 కోట్ల రూపాయలని ఈ కొత్తగా వచ్చేటటువంటి డిస్కమ్కి అప్పగిస్తున్నారు. ఆ 35,000 కోట్ల రూపాయలు మీరే వసూలు చేయాలనేటటువంటి కోణంలో చెప్తున్నారు. కాబట్టి అట్లా చేస్తే మాత్రం రైతులకు సంబంధించినటువంటి మోటార్లకి మీటర్లు బిగిస్తారు, మీటర్లు బిగించిన తర్వాత రైతుల నుంచి ఆర్థిక దోపిడీకి పాల్పడతారు అనేటటువంటి వెర్షన్ ఈ ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ 2 డిస్కమ్లకు సంబంధించినటువంటి వాటితో వచ్చేటటువంటి అదనపు ఆదాయం, అంటే ఇప్పుడు ఉన్నటువంటి 2 డిస్కమ్ల ద్వారా అటు పరిశ్రమలకు కానీ వాణిజ్య పరంగా సంబంధించినటువంటి వాటికి సరఫరా చేసిన తర్వాత ముఖ్యంగా అదనపు ఆదాయం ద్వారా ప్రభుత్వం దాని ద్వారా వచ్చేటటువంటి సబ్సిడీ అనంతరం దాన్ని వ్యవసాయ రంగానికి బదిలీ చేస్తుంది. ఇప్పుడు ఈ 2 రంగాలకి మినహాయిస్తే ఇప్పుడు వచ్చేటటువంటి రైతు డిస్కమ్కి సంబంధించి ఓన్లీ అటు వ్యవసాయ రంగానికి కానీ, ఇటు ఎత్తిపోతల ప్రాజెక్టులకు కానీ, మరొకవైపు ఈ ఓన్లీ నీటి సరఫరాకు సంబంధించినటువంటి వాటికి మాత్రమే ఉపయోగిస్తే మాత్రం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా వీళ్ళు మోటార్లకి మీటర్లు బిగించేటటువంటి ఆలోచనలో ఉన్నారు. దానికి అనుగుణంగానే దీన్ని ప్లాన్ చేసి జూన్ 2వ తేదీన దీన్ని అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రారంభించాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది అనేటటువంటి అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కొత్త రైతు డిస్కమ్కి సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా, రైతుల నుంచి ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోకుండా ఎందుకు ముందే జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభిస్తామని ఏ విధంగా ప్రభుత్వం చెప్తుందంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు డిస్కమ్లకు సంబంధించినటువంటి అంశంలో ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యుత్ నియంత్రణ మండలి కేంద్రంలోనే కాదు 33 జిల్లాల్లో కూడా అటు రైతులు కానీ, ప్రజలు కానీ, ఇతర ప్రముఖుల నుంచి పూర్తి స్థాయిలో బహిరంగ విచారణ చేపట్టిన తర్వాత మాత్రమే ఈ రైతు డిస్కమ్కి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వాలి, లేదా మేము దీన్ని పూర్తి స్థాయిలో అడ్డుకుంటామంటూ కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రవి, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.